హాయ్ చిట్టి చిట్టి చిన్నాళ్ళు, రండి నాన్న, చక్కగా కూర్చోవాలి మీరు. నా స్టోరీలు మీకు నచ్చుతున్నాయా? చక్కగా శ్రద్ధగా వినండి నేను చెప్పే స్టోరీలు, ఓకేనా? అయితే ఈరోజు ఇంకో కథ. అనగనగా ఒక ఊర్లో ఒక యువకుడు ఉంటాడు. ఆయన కొంచెము సోమరి. తను ఏ పని చేయాలన్నా శ్రద్ధతోటి ఉండకుండా తను ఏదో కష్టపడకుండానే డబ్బు సంపాదించాలి అని ఒక ఉద్దేశంతో ఉంటాడు. కానీ కష్టపడకుండా డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టమైన పని. చదువుకోవాలని ఉండాలి, లేకపోతే పని చేయడం అని నేర్చి ఉండాలి. ఏదో విధంగా ఏదో ఒక పని చేస్తేనే కానీ డబ్బు సంపాదించలేము. అయితే ఆ యువకుడికి ఎవరో ఒకరు, ఒక పెద్ద మనిషి చెప్తాడు అన్నట్టు, పక్కన అక్కడ ఒక నది ఉన్నది. ఆ నదిలో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు మనం చేతిలో పట్టుకోగానే వెచ్చదనంగా ఉంటాయి. ఆ రాయి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆ రాయి దొరికించుకుంటే నువ్వు ఆ రాయిని దేనికి రుద్దినా సరే అది బంగారం అయిపోతుంది అని చెప్తారు. చెప్పేసరికి ఆ యువకుడు నిజమే అనుకొని ఆ నది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అదే పనిగా రాళ్ళు వెతుకుతూ ఉంటాడు. తనకు అట్లాంటి రాయి ఏది దొరకదు. ఒకరోజు 2 రోజులు పోయి వారంలో గడిచిపోయింది. వారం పోయి 15 రోజులు అయ్యింది. కష్టపడకుండా నేను బంగారం సంపాదించుకుంటా కదా అనే ఆశతోటి ఆ ప్రతి రాయిని పట్టుకోవడము, కాకపోయేసరికి విసిరేయడం, కాకపోయేసరికి విసిరేయడము, అలా రాయి పట్టుకోవడం విసిరేయడం ఆ 15-20 రోజులు అలవాటు అయిపోయింది. ఏ రాయి పట్టుకోవడము, చూడడము, పారేయడం, అలా అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు నిజంగానే ఆ వెచ్చదనంగా ఉన్న రాయి ఆ యువకునికి దొరుకుతుంది. దొరికిన తర్వాత దాన్ని చూసి వెచ్చదనం రాయి అని చెప్పి తీసిపెట్టుకోవాలి కదా. తీసిపెట్టుకోక అంతకుముందు 2 వారాలు 3 వారాల నుంచి ఒక్కొక్క రాయిని చూడడము, పారేయడం అలవాటు అయిపోయింది కదా. ఆ చేతికి వెచ్చదనం ఉన్న రాయి, ఆకుపచ్చకున్న రాయి చేతికి దొరికినాక కూడా దాన్ని చూసుకొని ఆ రాయి నాకు దొరికిందని సంతోషపడి తీసిపెట్టుకోకుండా ముందు అలవాటు ప్రకారము ఆ రాయిని కూడా విసిరిపడేస్తాడు. విసిరిపడేస్తే ఇంకేముంది, ఆ రాయి మళ్ళీ అతనికి దొరకలేదు. ఆ రాయి అంటే తన ఆలోచన ఏమిటిదంటే తనకు ఒక అలవాటు అయిపోయింది రాయిని పట్టుకోవడము, పారేయడము. కానీ దాని గురించి ఆలోచించే శక్తి క్షీణించింది అతనికి. ఆ శక్తి లేక అతను పట్టుకున్న రాయిని పట్టుకోవడం, పారేయడం వేసరికి మంచి చేతికి అందిన అవకాశాన్ని కూడా పట్టుకొని పారేశాడు. ఇంకేంది, అయిపోయింది. ఇంకా ఆ రాయి అతనికి దొరకడమే చాలా కష్టంగా దొరికింది. కానీ అది పడేసిన తర్వాత ఎక్కడ పడ్డదో ఏమిటో కూడా తనకు తెలియదు, దూరంగా విసిరేశాడు. అందుకనే ఏమిటంటే పట్టుదలతోటి ఏది సాధించినా కానీ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే తన లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఈయనేం చేశాడు, తన చేతికి దొరికిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే చేతికి అందిన అవకాశాన్ని వదులుకోవద్దు అని. ఇలాగే ప్రతి మనిషికి కూడా జీవితంలో మంచి అవకాశం ఏదో ఒకరోజు వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకుంటే మాత్రము మళ్ళీ రాదది. అందుకని చేతికి అందిన అవకాశాన్ని వదులుకోవద్దు అనేది ఈ కథలోని నీతి. బాయ్. మీరు స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.